ఇది దరిద్రం అంటే. రైతు మునిగిపోవడానికి అసలైన దరిద్రం ఇది 2 రోజులకు 3 రోజులకు ముందు కొట్టడం. హరికృష్ణ, కొర్రపాడు, వేడుకొండూరు మండలం. మేము మా పొలంలో ఉన్నాము. హరికృష్ణ గారి చేలేకి రావడం జరిగింది, చూసాము. సో ఇలాంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్ చేత వాడిస్తే ఆ ఇంపాక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ మంది రైతుల్లో ఉంటుందని వీరి చేత వాడించడం జరిగింది. మీరు ఏం వాడారు హరికృష్ణ గారు? ఇది వాడారా? ఇది దోమకి నల్లికి ఆల్ టైమ్ ఎక్స్పర్ట్. ఈ రెండు కాంబినేషన్ తో పాటు X9 ఇంపాక్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే X9 ఇంపాక్ట్ అనేది టోటల్ ప్లాంట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది దానికి కావాల్సిన ఫుడ్, న్యూట్రిషన్, మ్యాజిక్ ఇస్తుంది, ఒక రకమైన ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. సో ఈ 4 రోజులు వాడిన తర్వాత మీకు ఫీల్డ్ ఓవరాల్ గా ఇప్పుడు మీరు గమనిస్తే సార్ చూడండి ఎలా ఉందో. మీకు కాపు, ముదురు కాపు ఉంది, మళ్ళీ లేత కాయ ఉంది, ఇప్పుడు వస్తున్నటువంటి పూత ఉంది. అలాగే చూడండి ఎక్కడికక్కడ బాగా పిందికట్టు సెట్ అవుతుంది. గనుపు కూడా పిండి ఉంది సార్ అది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇటు చూడు, ఇది గమనించు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇప్పుడు చూడండి, ఇది ఈ టెంపరేచర్స్ లో కూడా ఈ రకమైనటువంటి పిండి కట్టు ఈ పిండి కట్టు. సరే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీ చేలోకి వచ్చినప్పుడు కింద వరకు కాపుబడి ఉంది, తరువాత కొమ్మ సాగటం గాని, పైన ఎక్కడ పోతా కాపు గాని, ఆకంతా ముద్దుబారి ఉన్నట్టు ఉన్నది. సో అప్పుడు మళ్ళీ ఈ రకంగా చేను లెగుస్తుందని, మళ్ళీ ఇప్పుడు పిండి కట్టి ఇలా సెట్ అయి పోత వస్తుందని మీరు ఊహించారా? అంటే మామూలుగా ఇంత పోస్ట్ గా వచ్చింది అనుకోలేదు, కానీ కొంచెం నిదానం వచ్చింది అనుకున్నాం. కోత కోసాము కాబట్టి. ఆల్రెడీ ఎంత కోసారు హరికృష్ణ గారు? ఎకరానికి 15 క్వింటాల వరకు కోసాము సార్. ఇప్పుడు పచ్చికాయ ఒక 5 క్వింటాలు కోసాం. పచ్చికాయ ఒక 5 క్వింటాలు కోసారు సార్. తర్వాత పండుకాయ ఒక 15 క్వింటాలు కోసాం. ఎల్లుకాయ ఈ మొత్తం బిట్ ఎంత సార్? ఇది ఎకరం బాతికండి. ఎకరం బాతికలో ఆల్మోస్ట్ ఇప్పటికి 20 క్వింటాలు, 5 క్వింటాలు పచ్చికాయ, 15 క్వింటాలు ఎండుకాయ ఇక్కడ ఈల్డింగ్ తీయటం జరిగింది. ఆ కాపే తప్ప పైన అనేది కాపు కనపడలేదు. ఏ సార్? సార్ పైన ఇప్పుడు చూడండి, ఇది కాయ ఉంది. సో మొదటి ఇది దీనికి 15 క్వింటాలు కాపు తీశారు. ఏంటి సార్, తీసామండి. అలాగే ఇప్పుడు మళ్ళీ పచ్చికాయ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పిండి సెట్టింగ్, మళ్ళీ పోత. ఇదిగోండి, ప్రతి చోట సమస్య ఏముందంటే హరికృష్ణ గారు, ఇప్పుడు ఈ పిన్నిస్ రాలిపోవటం. పోత వస్తుంది, కాపు వస్తుంది, కానీ పిన్నిస్ రాలిపోతుంది. ఎప్పుడైతే ఇది చూడండి సార్, ఈ పిన్నిస్ లో కూడా అసలు పిన్నిస్ ఎందుకు రాలుతుంది? పిన్నిస్ ఎందుకు రాలుతుందంటే సార్, ఎప్పుడైతే ఇది పొడవు తక్కువ ఉంటుందో మీరు గమనించండి, పిన్నిస్ రాలిపోద్ది. అవునా? ఓకే. ఇది ఎవరు చెప్పరు, ఎవరు గమనించరు. ఎప్పుడైతే ఇది పొడవు వస్తుందో మీకు పిన్నీస్ రాలదు. మీరు ఎన్ని కావాలన్నా పరీక్ష చేసుకోండి. అప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుంది, ఏ మందు వాడాలి? మందులు వాడతాం సార్, రోగం ఒకటి, మందులు ఒకటి. ఖర్చు తగ్గుద్దా? ఈ లోపు వాడాల్సిన మందు వాడకపోయినా పంటకు నష్టమే, ఆర్థికంగా డబ్బు నష్టం, పైగా ఆ సమస్య, ఆ రోగం ఇంకా ముదురుద్ది. అంటే మనం ఏం చేస్తున్నాం? మందులు పడుతున్నాం, శ్రమ చేస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, రోగం పెంచుతున్నాం. ఎందుకు? మనకైతే బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, 10 టెస్టులు చేసుకుంటాం, కరెక్ట్ గా వాడుకుంటాం. ఇది కదా, దీనికి టెస్టులు అవసరం లేదు, మన బుద్ధికి దోషింది వాడేస్తాం. ఎన్నిసార్లు కొట్టామంటే 2 రోజులు 3 రోజులు కొట్టేసా. ఇది దరిద్రం అంటే. రైతు మునిగిపోవడానికి అసలైన దరిద్రం ఇది 2 రోజులకు 3 రోజులకు ముందు కొట్టడం. సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ టెంపరేచర్స్ లో కూడా ఈ చేను ఈ మెత్తదనము, ఈ పచ్చదనం, ఎందుకంటే ఎప్పుడైతే క్లోరోఫిల్ సరే ఇది క్లోరోఫిల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మొక్కలో, అంటే మనిషిలో రక్తం ఎలా అయితే పెరుగుద్దో అప్పుడు క్లోరోఫిల్ డెవలప్ అయినప్పుడు దాని బాగా రిజల్ట్ వస్తుందండి. ఆ క్లోరోఫిల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రీనిష్ విగర్ అనేది ఎప్పుడు మొక్క మెయింటైన్ అవుతుంది. అప్పుడు ప్రతి సెల్ డివిజన్ బాగా జరుగుతుంది. సెల్ డివిజన్ ఎప్పుడు జరిగిందో ప్రాపర్ గ్రోత్ వస్తుంది, అలాగే ఫ్లవరింగ్ వస్తుంది, కాయ సైజ్ వస్తుంది, అలాగే స్టెమ్ పెరుగుతుంది. అన్ని కూడా సెల్ డివిజన్ వల్లనే డిపెండ్ అయి ఉంటాయి. సో చూడండి.